ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 22వ సోమవారము. మొదటి పట్టణము తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనం వరకు. సోదరులారా, నమ్మకము లేని వ్యక్తుల వలె మీరు విచారపడకుండుటకు చనిపోయిన వారిని గూర్చిన సత్యము మీరు ఎరుగవలయునని మా కోరిక. యేసు మరణించి పునరుత్థానము చెందనని మనము విశ్వసింతుము. కనుక మన విశ్వాసమును బట్టి ఆయన మన యందు మరణించిన వారిని యేసుతో పాటు ఉండుటకు దేవుడు వారిని తన వెంటబెట్టుకొని వచ్చును. ఏలన మేము మీకు చెప్పెడు ప్రభువు బోధన ఇది. ప్రభు వచ్చడి దినము వరకు సజీవులమై ఉండు మనము మరణించిన వారి కంటే ముందు పోము. ఆజ్ఞ సర్వమును ప్రధాన దేవదూత పిలుపు దేవుని బాకాధ్వని అచ్చట ఉండును. అప్పుడు ప్రభువే స్వయముగా పరలోకము నుండి దిగివచ్చును. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారు ముందు పునరుత్థానము పొందుదురు. పిమ్మట అప్పటికీ సజీవులై ఉన్నవారు ప్రభువును వాయుమండలమున కలుసుకొనుటకు వారితో పాటు మేఘములపై కొనిపోబడుదురు. కనుక మనము సదా ప్రభువు తోడనే ఉందుము. కావున ఈ మాటలతో మీరు ఒకరినొకరు ఊరడించుకొనుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 4వ అధ్యాయము 16వ వచనము నుండి 30వ వచనము వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చెప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనమును కలుగచేయుటకు, ప్రభుహిత సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితమగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనసాగిరి. అంతట యేసు వారితో, ఓ వైద్యుడా, నీకు నీవే చికిత్స చేసుకొనుము అను సామెతను చెప్పి, నీవు కఫర్నాములో ఏ ఏ కార్యములు చేసితివని మేము వింటిమో ఆ కార్యములనెల్లా ఇచ్చట నీ స్వదేశములో సైతము చేయుము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవముగా ఏలియా కాలమున 3 సంవత్సరములు 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇశ్రాయేలీలలో పెక్కుమంది విధవరాండ్రు ఉన్నను. సిదోనులోని సరాఫెత్తు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్త ఎలీషా కాలములో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను. సిరియా నివాసి నామాను తప్ప మరెవ్వరూ స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలందరూ యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకొని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకొని వెళ్ళి అచ్చట నుండి తలక్రిందులుగా పడద్రోయ తలచిరి.
కాని యేసు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.